హాయ్ గైస్, ఈ వీడియో మీకు డిస్కరేజ్ చేయడానికి కాదు, బట్ మీకు హెల్ప్ చేయడానికి టు మేక్ అ రియలిస్టిక్ ప్లాన్ టు సేవ్ యువర్ ఎనర్జీ, టైమ్ అండ్ మనీ. సో ఎవరైతే 2026లో యూకేకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎండ్ వరకు చూడండి మర్చిపోకుండా. సో ఎవరైతే ప్రొఫెషనల్ జాబ్ చేసి ఇండియాలో ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకైతే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ సెటిల్ అవ్వడానికి, ఇక్కడ జాబ్ రావడానికి. బట్ ఎవరైతే వితౌట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే 1 ఇయర్ 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇలాంటి కాంపిటేటివ్ కంట్రీలో వేర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ కమ్ అండ్ కంపీట్, ఇలాంటి చోట ఒకవేళ 1 ఇయర్ 2 ఇయర్స్ లేకపోతే జీరో ఎక్స్పీరియన్స్ వచ్చారంటే పీపుల్ వచ్చారంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. మీ లైఫ్ ఎలా అయిపోతుందంటే మనీ ఒకటి ఇన్వెస్ట్ చేసాం, టైం ఇన్వెస్ట్ చేసాం, ఎనర్జీ ఇన్వెస్ట్ చేసాం, మెంటల్ పీస్ ఉండదు. దాంతోపాటు ఇదే టైం మనం ఇండియాలో పెట్టుంటే కనీసం ఏదో ఒక జాబ్ చేసి ఉంటాం. ఇక్కడ ఏంటంటే ప్రొఫెషనల్ జాబ్స్ కూడా ఉండవు, పార్ట్ టైమే చేయాలన్నమాట. సో ఒకటి టైం వేస్ట్, మన ఎక్స్పీరియన్స్ వేస్ట్, ఆ గ్యాప్ వచ్చేస్తుంది ప్రొఫెషనల్ జాబ్ నుంచి. సో అవన్నీ ఉండకుండా సింపుల్గా ఏం చేయాలంటే ఇండియాలో ఉండండి. మీకు ఒకవేళ కరెక్ట్ జాబ్ లేకపోతే జాబ్ రావడానికి ట్రై చేయండి. లింక్డ్ఇన్, ఇండీడ్ ఇలాంటి ఏవైతే జాబ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అక్కడ ట్రై చేయండి. మీ స్కిల్స్ని డెవలప్ చేయండి. కోర్సెరా లేకపోతే డిఫరెంట్ కోర్సెస్ ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడి నుంచి కోర్సులు చేయండి. నేర్చుకుని మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎంత సీరియస్గా ఉండాలో లైఫ్లో జాబ్స్కి పరంగా. సో ఇండియాలో టైం వేస్ట్ చేయకుండా వెంటనే జాబ్ జాయిన్ అవ్వండి. జాబ్ జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఒక 3 to 5 ఇయర్స్ తర్వాత స్ట్రాంగ్ ఫౌండేషన్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే బయటికి కంట్రీస్కి ట్రై చేయండి. బయటికి వచ్చిన తర్వాత మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంతేగాని మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా పర్లేదు మనకి జాబ్ లేదు బీటెక్ చేసిన తర్వాత లేకపోతే అండర్ గ్రాడ్ చేసిన తర్వాత మనకు జాబ్ దొరకలేదు అనేసి మనం ఎంఎస్ చేసేద్దాం డైరెక్ట్గా, ఆపర్చునిటీ ఉంటుంది, ఆ గ్యాప్ ఫిల్ చేయొచ్చు అనుకుంటే కనుక అది చాలా పెద్ద బ్లండర్ అనమాట. ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకి ఇంకా పెద్ద హెడేక్ అయిపోతుంది. లోన్ రికవర్ చేయడానికి వాళ్ళ దగ్గర మనీ కరెక్ట్‌గా వాళ్ళకి రాదనమాట పార్ట్ టైమ్ నుంచి. అలా అని జాబ్ దొరుకుతదంటే ప్రొఫెషనల్ జాబ్ అది దొరకదు. సో ఇయన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. మీరు చేస్తే అవుతది. కరెక్ట్ ప్లాన్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉండి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మూవ్ అవ్వడానికి చూడండి. ఇక్కడ కష్టపడితే అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. అంతే. థాంక్ యూ. సీ యూ గైస్ అగైన్.